సంగారెడ్డి జిల్లా వట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ స్టేషన్పై దరఖాస్తుపల్లి గ్రామస్తులు దాడి చేశారు. పిఎస్లోని అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. చెట్టుకు ఉరివేసుకుని 22 ఏళ్ల బీరప్ప అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని కిందికి దించారు వట్పల్లి పోలీసులు. చెట్టుపై నుంచి మృతదేహాన్ని ఎలా కిందకు దించుతారని పోలీసులపై మృతుడి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్కు చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. స్టేషన్పై దాడి చేశారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సంగారెడ్డి జిల్లా వట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ స్టేషన్పై దరఖాస్తుపల్లి గ్రామస్తులు దాడి చేశారు. పిఎస్లోని అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. చెట్టుకు ఉరివేసుకుని 22 ఏళ్ల బీరప్ప అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని కిందకు దించారు వట్పల్లి పోలీసులు. చెట్టుపై నుంచి మృతదేహాన్ని ఎలా కిందకు దించుతారని పోలీసులపై మృతుడి కుటుంబ సభ్యులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, భోగి సంగారెడ్డి జిల్లా వట్పల్లి పోలీస్ స్టేషన్ పై మాత్రం దరఖాస్తుపల్లి గ్రామస్తులు దాడి చేసినటువంటి ఘటన కలకలం రేపుతుంది. ఆ వట్పల్లి శివార్లో దాబలో బీరప్ప అనే యువకుడు 22 ఏళ్ల యువకుడు కొంతకాలంగా కూడా పనిచేస్తున్నాడు. అయితే ఈ రోజు ఉదయం ఆ దాబా శివార్లో ఉన్నటువంటి ఒక చెట్టుకు అనుమానాస్పద స్థితిలో బీరప్ప అయితే ఉరివేసుకొని కనిపించాడు. దీంతో ఆ దాబా యజమాని వట్పల్లి పోలీసులకు సమాచారం అందించడంతో ఆ పోలీసులు మాత్రం ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అయితే పోలీసులు ఆ బీరప్ప కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా చెట్టుపై నుంచి మాత్రం బీరప్ప మృతదేహాన్ని అయితే కిందికి దించడంతో మాత్రం అప్పటికే ఆ బీరప్ప కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో తమకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని ఎలా కిందికి దించుతారని చెప్పి ఆ దరఖాస్తుపల్లి గ్రామస్తులతో పాటు మృతుడి కుటుంబ సభ్యులంతా కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అలాగే దాబా యజమానితో ఏమన్నా కుమ్మక్కయ్యారా, దాబా హోటల్ సిబ్బంది తమ కొడుకుని చంపేసి ఇలా చెట్టుకు ఉరి వేసినట్టు ఏమన్నా చిత్రీకరిస్తున్నారా అంటూ వారంతా అనుమానం వ్యక్తం చేస్తూ వారు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఒక్కసారిగా కూడా గ్రామస్తులు కావచ్చు, ఆ కుటుంబ సభ్యులు వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ పక్కనే ఉన్నటువంటి వట్పల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బందితో ఒక్కసారిగా కూడా వారంతా అక్కడ కూడా వాగ్వాదానికి దిగారు. అప్పటికి కూడా పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా పోలీసులు దాబా సిబ్బందితో కుమ్మక్కయ్యారంటూ వారంతా ఆరోపిస్తూ ఒక్కసారిగా కూడా పోలీస్ స్టేషన్ బయట ఉన్నటువంటి గేట్లను తోసుకుంటూ ఒక్కసారిగా లోపలికి వెళ్లారు. ఈ ఘటనలో అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కావచ్చు, అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. అలాగే కుర్చీలను కూడా అక్కడ గ్రామస్తులు ఆగ్రహంతో విరగొట్టారు. ఖచ్చితంగా మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ కూడా వారంతా అక్కడే ఉన్నటువంటి పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ అక్కడ ఉన్నటువంటి రోడ్డుపై బైఠాయించారు. ఆ తర్వాత సమాచారం అందుకున్నటువంటి జోగిపేట సిఐ అనిల్ కుమార్ అక్కడికి వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పారు. ఆ ఓపిక పట్టాలని చెప్పడంతో వారంతా కూడా కాసేపు అయితే అక్కడ ఆందోళన విరమించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే పోలీస్ స్టేషన్ వద్ద మాత్రం ఉద్రిక్త పరిస్థితులే ఇంకా నెలకొన్నాయి. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలి. అలాగే ఎవరైతే దాబా యజమాని ఉన్నారో దాబా యజమానిని విచారిస్తే కనుక తమ కుమారుడి మృతికి కారణాలు తెలుస్తాయంటూ కూడా మృతుడి కుటుంబ సభ్యులైతే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. భోగి, థ్యాంక్ యూ శ్రీనివాస్.